గులాబ్ జామ్ అంటే ఎవరికి ఇష్టం ఉండదు? అందరికీ ఇష్టం ఉంటుంది. గులాబ్ జామ్ అనగానే దుకాణంలోకి పోయి ప్యాకెట్ తెచ్చుకొని ప్యాకెట్ తోటి ఆ గులాబ్ జామ్ తయారు చేసుకుంటారు. కాకపోతే ఈ వీడియోలో మీకు కొవ్వతోటి గులాబ్ జామ్ ఎట్లా చేస్తారనేది చూపించిన. ప్యాకెట్ గులాబ్ జామ్ కన్నా ఈ కొవ్వ గులాబ్ జామ్ మాత్రం చాలా కమ్మగా ఉంటాయి. ఎట్లా చేయాలనేది చూద్దాం పదండి. ఫస్ట్ అయితే గులాబ్ జామ్కి కావాల్సిన పాకం అయితే తయారు చేసుకోవాలి. 3 గ్లాసుల వాటర్ తీసుకొని దాంట్లో 1 గ్లాస్ అంతా షుగర్ కలుపుకొని తర్వాత ఇలాచీ దంచుకొని ఇలాచీ పొడి వేసేసి మంచిగా కలుపుకుంటూ ఆ థిక్నెస్ వచ్చే వరకు పొయ్యి మీద పెట్టేసేయాలి ఫస్ట్. తర్వాత కోవా తీసేసుకొని ఆ కోవాలో కొంచెం అంత మైదాపిండి, 1/2 kg కోవాకి ఒక 100 grams మైదాపిండి కలిపేసుకోవాలి. మంచిగా మిక్స్ చేసుకొని దీన్ని కూడా కొంచెం ఇలాచీ పౌడర్ యాడ్ చేసుకొని కలుపుకొని మంచిగా స్మూత్గా మిక్స్ చేస్తే ఈ గులాబ్ జాములు అనేది చాలా సాఫ్ట్గా వస్తాయి. కోవని మంచిగా మిక్స్ చేసుకున్నాక మంచిగా రౌండ్గా ఓవల్ షేప్ అంటే ఓవల్ షేప్ గులాబ్ జామ్స్ అయితే రెడీ చేసుకొని పెట్టేసుకోవాలి. గులాబ్ జామ్కి సంబంధించిన పాకాన్ని మాత్రం అప్పుడప్పుడు కలుపుకుంటూ ఆ థిక్నెస్ వచ్చే వరకు కొంచెం దగ్గరికి అయ్యే వరకు దాన్ని కలుపుతూ ఉండాలి. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మనము చాలామంది ఆ గులాబ్ జామున్స్ అనేటివి ఆయిల్లో దేవుతుంటారు. కాకపోతే మనం నెయ్యిలో వేసి దేవుతే మాత్రం ఆ టేస్ట్ అనేది చాలా డిఫరెంట్గా టేస్ట్గా ఉంటుంది గులాబ్ జామ్స్ అనేది. చూస్తున్నారు కదా, కడాయి పెట్టేసి నెయ్యి పోసిన తర్వాత మంచిగా వేడైన తర్వాత అందులో జామున్స్ అన్నీ వేసేసి మంచిగా గోలించాలి ఫ్రెండ్స్. మంచిగా కలర్ అనేది ఆ బ్రౌనిష్ కలర్ వచ్చే వరకు మంచిగా గోలించిన తర్వాత తీసేసి పక్కన పెట్టేసుకోవాలి. పాకం యొక్క కన్సిస్టెన్సీ మంచి థిక్నెస్ కొంచెం దగ్గరికి అయిన తర్వాత ఈ గోలిచ్చిన గులాబ్ జామున్ అనేవి తీసేసుకొని మంచిగా పాకంలో వేసేసుకొని ఒక 1 hour వరకు ఆ పాకంలో ఉంచేసి మంచిగా వేడిగా గులాబ్ జామున్ టేస్ట్ ఉంటే వారేవా ఆహా, ఇట్లాంటి టేస్ట్ మాత్రము ఆ ప్యాకెట్ గులాబ్ జామున్లలో ఉండదు ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే ఒక లైక్ కొట్టి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.